మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. అది పుట్టినరోజు, ఎంగేజ్మెంట్ లేదా పెళ్ళి, మరి ఏదైనా ఫంక్షన్ కావచ్చు. ఫంక్షన్ అంటేనే జనం. ఎవరికి ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి నలుగురు కలిసి నవ్వులను పంచుకునేది ఆ ఫంక్షన్స్లోనే కదా. అలాంటి ఫంక్షన్లు ఎలా చేయాలి అనేది మన భారతీయ సంస్కృతి నేర్పుతుంది. మన ఇంటిలో జరిగే కార్యక్రమాలను మన ముందు తరాల వాళ్ళు ఎలా నడిపారో మనం కూడా అలానే నడుపుదాం. మన ఇంటిలో జరిగే ఈ అందమైన కార్యక్రమానికి షార్ట్ కట్స్ ఎందుకు? మొదటగా మనం ఫంక్షన్ అంటే చేయాల్సిన పని, మన ఇంటికి ఎవరు రావాలనేది ఒక లిస్ట్ రాసుకుంటాం కదా. ఆ లిస్టులో ఎవరిని ఏ విధంగా పిలవాలో కూడా మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న తప్పు, ఇన్విటేషన్ కార్డ్ని వాట్సాప్లో షేర్ చేసి ఇన్వైట్ చేసినట్లుగా ఫీల్ అవ్వడం. కానీ అది ఇన్విటేషనే కాదు. వాట్సాప్ ద్వారా షేర్ చేయడం తప్పు కాదు, షేర్ చేసి ఊరుకోవడం తప్పు. మన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు ప్రకారం ఇంటికి వెళ్ళి పిలవాల్సిన వాళ్ళను ఎలాగో ఇంటికి వెళ్ళి పిలుస్తాం. మరి మిగిలిన వాళ్లకు వాట్సాప్లో షేర్ చేస్తూ ఫోన్ కాల్ చేసి ఆహ్వానించడం అనేది సరైన పద్ధతి. మనం ఫంక్షన్ చేసే ప్రదేశానికి మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎంత దగ్గరలో ఉన్నప్పటికీ మన ఇంటికి ఫంక్షన్కి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళడానికి ఎంత లేదన్నా కనీసం 2 గంటలైనా పడుతుంది. మరి మన ఫంక్షన్ కోసం కనీసం 2 గంటలైనా కేటాయించుకుని రావాల్సి ఉన్న కుటుంబం కోసం ఫోన్ చేసి ఇన్వైట్ చేయడానికి మన దగ్గర 2 నిమిషాల సమయం ఉండదంటారా చెప్పండి? పెరిగిన టెక్నాలజీ మన సమయాన్ని సేవ్ చేస్తుంది నిజమే, కానీ కుటుంబ విలువలను తగ్గించేది కాకూడదు. ఒకప్పుడు శుభలేఖను దూరం అయితే పోస్టు ద్వారా పంపడము, అందుబాటులో ఉన్న వారైతే ఇంటికి వెళ్ళి కలిసి ఆహ్వానించడము చేసేవారు. మరి ఇప్పుడు పెరిగిపోయిన బిజీ వాతావరణాలలో ఇంటికి వెళ్ళి చెప్పడం కుదరకపోయినా మన ఇంటి దగ్గరే కూర్చుని ఫోన్ చేసి ఆహ్వానించవచ్చుగా. మన బంధాల దగ్గర, మానవ సంబంధాల దగ్గర షార్ట్ కట్స్ వద్దు ఫ్రెండ్స్. ఇవ్వాల్సిన చోట ఇచ్చే విలువలు మన బంధాన్ని కలుపుతాయి. మనం చేసే పనులు సక్రమంగా ఉన్న రోజు మన ముందు తరం వాళ్ళు ఆనందిస్తారు, మన తర్వాత తరం వాళ్ళు ఆచరిస్తారు. మన ముందరి తరం వాళ్ళు చూపిన మూలాలను ఫాలో అవుతూ మన భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విలువలను కాపాడుకుందాం.